అండి, ఈ గుడి ఎక్కడ ఉందో తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. నిన్న రథసప్తమి కదా, అందుకనే సూర్యనారాయణమూర్తి గుడికి అయితే వచ్చాము. ఇదే ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఉంటారు. తనేనమాట మా అమ్మమ్మ మా చిన్నోడిని అన్ని అడుగుతుంది అనమాట. వాడు ఏదో చెప్తున్నాడు. నిన్న రథసప్తమి కదా, పండగకైతే పిలిచారు. ఈవినింగ్ అలా మా పిల్లలు తీసుకొని బయలుదేరాము. వీడే మా తమ్ముడు. తినుండడం వల్ల గుడి అంత రష్ గా ఉన్నా సరే మాకు 10 నిమిషాల్లోనైతే దర్శనం అయిపోయింది. ఆల్మోస్ట్ టైం 9:30 అవుతున్నా సరే అసలు క్రౌడ్ ఏమీ తగ్గలేదు. మా తమ్ముడు ఉండడం వల్ల 5 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. కానీ లేదంటే ఆ క్యూలో నించున్నామంటే 2-3 గంటలు ఖచ్చితంగా పడుతుంది. పొట్టిగా ఉన్నారని అసలు ఫీల్ అవ్వకండి. పొడుగ్గా ఉంటే ఇదే ప్రాబ్లమ్. ఏదో పోలియో డ్రాప్స్ తీసుకొచ్చినట్టు ఒకరి తర్వాత ఒకరు తీసుకొస్తూనే ఉన్నారు. ఈ పండక్కి పిల్లలు తీసుకొస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. మా పిల్లలు కూడా 2-3 ఏవో ఆడుకున్నారు. ఇంత దూరం వచ్చాక బొమ్మలు కొనుక్కుండా ఉంటారా, చెరుకో బొమ్మ అయితే కొనుక్కున్నారు. ఇంకా దర్శనం కంటే ఈ జైంట్ వీల్ లైనే పెద్దదుందనమాట. ఒక అరగంట వెయిట్ చేయించిన తర్వాత సీట్లో అయితే కూర్చోబెట్టారు. జైంట్ వీల్ ఎక్కేటప్పుడు ఎక్సైట్మెంట్, తిరిగేటప్పుడు థ్రిల్ కంటే దిగేటప్పుడు దిగులు ఎక్కువ ఉంటుంది. మాతో పాటు కూర్చుని పిల్లకైతే దెబ్బకి గుండెకాయలు జైంట్ వీల్ ఎక్కేసాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.